ఈ మెసేజెస్ అన్నట్లో ఒక క్విక్ ర్యాప్ చేసి చివర్లో 4 వర్సెస్ మనం ఈరోజు చదివి ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రికని ద క్వీన్ ఆఫ్ ఎపిసల్స్ అంటారు, ద పినకల్ ఆఫ్ పాల్స్ రైటింగ్ అని అంటూ ఉంటారు. ఎందుకు అని అంటే కనుక దీంట్లో సిద్ధాంతం చాలా క్లియర్గా మనకి కనబడుతూ ఉంటుంది. 155 వచనాలు కలిగినటువంటి పత్రికలో మొదటి 3 అధ్యాయాలు 66 వచనాలు వాట్ క్రైస్ట్ హ్యాస్ డన్ ఫర్ అస్ అనేది ఉంటుంది. ఇన్ క్రైస్ట్ అనేటువంటి ఆ ఫ్రేజ్, క్రీస్తులో, క్రీస్తు యందు అనేటువంటిది 27 టైమ్స్ ఈ ఎపిసోడ్లో కనబడతా ఉంటుంది. కాబట్టి క్రీస్తు కేంద్రితమైనటువంటి పత్రిక అని చెప్పాలి. సరే, మొదటి అధ్యాయంలో మనము రక్షణకు తండ్రి కారకుడు, ఆరిజిన్ అండ్ సోర్స్ అని, కుమారుడు దాన్ని మనకి అనుగ్రహించిన వాడని, స్కోప్ అండ్ స్పియర్ అని, హోలీ స్పిరిట్ అది మన జీవితంలో ఖరారు చేశాడని, ఎగ్జిక్యూటివ్, హెవెన్లీ ఎగ్జిక్యూటివ్ అని చూసాం. తండ్రి నుంచి కుమారుని బట్టి పరిశుద్ధాత్మని ద్వారా. అయితే ఈ నేపథ్యంలో 3rd వర్స్ నుంచి 14th వర్స్ దాకా ఉన్నటువంటి ఒకే ఒక సెంటెన్స్ గ్రీక్లో 203 వర్డ్స్, అది తండ్రి కుమార పరిశుద్ధాత్మల్ని ఆరాధించాడు. తండ్రి విషయంలో ద పాస్ట్ బ్లెస్సింగ్స్, మనం జగత్పునాది వేయబడక ముందే ఏర్పరచబడటం అనేది, ముందుగా ఆయన నియమించటం అనేది మనం చూసాం. ద ప్రెజెంట్ బ్లెస్సింగ్స్ వి సీ ఇన్ సన్ ఆఫ్ గాడ్, కుమారుడైనటువంటి యేసుక్రీస్తులో రిడెంప్షన్ కానీ, ఫర్గివ్నెస్ కానీ, ఇవన్నీ కూడా ప్రెజెంట్ టెన్స్. అవి క్రీస్తులో మనకి కనబడుతూ ఉన్నది. క్రీస్తులో మనకి ఇన్హెరిటెన్స్, స్వాస్థ్యం ఉన్నది, ఇది ప్రెజెంట్ టెన్స్. ఇక ఫ్యూచర్ టెన్స్ లోకి వచ్చేప్పటికి వీఆర్ సీల్డ్, దట్స్ ద మార్క్ ఆఫ్ ఓనర్షిప్, వీఆర్ గివెన్ దట్ సెక్యూరిటీ అండ్ వీ విల్ బి టేకెన్ ఇన్ టు దట్ ఇటర్నల్ గ్లోరీ. సో అది తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మలు చేసేది. ఇక 15వ వచనం నుంచి చివరి దాకా 23rd వర్స్ దాకా దర్ ఇస్ అ మోడల్ ప్రేయర్ ఆఫ్ పాల్. ఈ ప్రేయర్లో ప్రాథమికంగా స్పిరిచువల్ నాలెడ్జ్ గురించి ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ మనకి వచ్చినప్పుడు మనము దేవుని చిత్తాన్ని ఎరుగుతాం, దేవునికి దగ్గరగా మనము ఉండగలుగుతాం అనేది చెప్తా ఉన్నాడు. ఈ 2nd చాప్టర్లో ద 3 స్టేజెస్ ఆఫ్ స్పిరిచువల్ జర్నీ గురించి చెప్పాడు. ద ఫార్మర్ స్టేజ్ ఏంటి అని అంటే, మనము క్రీస్తు నుంచి దూరం అయినప్పుడు చచ్చిన వారి వలె ఉన్నాం. తర్వాత ద 2nd స్టేజ్ ఇస్ ట్రాన్స్ఫర్మేషన్, క్రీస్తులోకి వచ్చినప్పుడు మనము రక్షింపబడ్డాం, సజీవులంగా అయ్యాం. ఇక చివరికి వచ్చేప్పటికి దేవుడు ముందుగా సిద్ధపరిచినటువంటి కార్యాలు చేయడానికి మనల్ని దేవుడు సిద్ధపరుస్తున్నాడు. సో ఇది ఫస్ట్ 10 వర్సెస్. ఇక 11th వర్స్ నుంచి 22nd వర్స్ దాకా మనల్ని ఒక ఫెలోషిప్గా, ఒక యూనిట్గా, ఒక గ్రూప్గా, ఒక బాడీగా, ఒక టెంపుల్గా, ఒక సిటీగా, ఇలాంటి పదాలన్నీ ఉపయోగించాడు, మనల్ని చేశాడు. మధ్యలో ఉన్నటువంటి బ్యారియర్స్, యూదులకి యూదేతరులకు ఉన్నది తీసేశాడు. ఇన్ క్రైస్ట్ వీఆర్ రికన్సైల్డ్, క్రీస్తులో మనము సమాధానాన్ని పొందాం, అటు దేవునితోనూ ఒకరితో గాను. ఈ విధంగా అందుకనే ఈ టెంపుల్కి లేకపోతే ఈ సిటీకి కార్నర్ స్టోన్ ఎవరంటే జీసస్ క్రైస్ట్ అని చెప్తూ ఉంటాడు. ఇక చాప్టర్ 3లోకి వచ్చేప్పటికి పౌలు ఈ మర్మాన్ని బహిర్గతం చేయడానికి ప్రత్యేకించబడినవాడు. హీఈస్ స్పెషల్లీ చోజన్ బై గాడ్ టు రివీల్ దిస్ మిస్టరీ టు అస్, అండ్ బికాస్ ద హోలీ స్పిరిట్ ఈస్ విల్లింగ్ టు హెల్ప్ అస్, Paul is declaring this mystery. Then finally he prayed a wonderful prayer, 14th verse నుంచి 21st verse దాకా. ఈ ప్రేయర్ ఒక మోడల్ ప్రేయర్గా, హంబుల్ ప్రేయర్గా, స్పెసిఫిక్ ప్రేయర్గా మనం చూసాం. ఈ ప్రేయర్లో అంతరంగ పురుషుడు బలం పొందాలి, అది పరిశుద్ధాత్మలో జరుగుద్ది. క్రీస్తు ప్రభువారు మనలో సంతృప్తికరంగా వసించాలి, indwelt by the Son of God. అయితే తండ్రి యొక్క ప్రేమలో వేరుపారి స్థిరపడి దాని యొక్క వెడల్పు, దాని యొక్క పొడవు, దాని యొక్క లోతు, దాని ఎత్తు మనం గ్రహించాలి అని చెప్తూ ఉన్నాడు. ఈ 3 జరిగినప్పుడు మనము దేవుని యొక్క స్వారూప్యంలోకి మారుతాం, మొదలు పెడతా ఉంటాం. సో ఇది ఫస్ట్ 3 చాప్టర్స్. దెన్ ఫ్రమ్ 4th చాప్టర్ 1st verse టు 6th చాప్టర్ 9th verse మనకి 3 kinds ఆఫ్ వాక్స్ గురించి చెప్పాడు. ఫస్ట్ ఈజ్ వాక్ ఇన్ యూనిటీ,
ఐక్యత, ఇది సహవాసంలో ఉండాలి. రెండోది వాక్ ఇన్ ప్యూరిటీ, పవిత్రత, అది వ్యక్తిగత జీవితంలో ఉండాలి. మూడోది వాక్ ఇన్ హార్మనీ, సామరస్యం, అది సంబంధాలలో మనకి ఉండాలి. ఈ మూడు ఉన్నప్పుడు దెన్ వీ కెన్ స్టాండ్ బిఫోర్ సాటన్. సాతాను ముందు మనం నిలబడగలుగుతాం. సాతాన్ని జయించడానికి దేవుడిచ్చినటువంటి యుద్ధోపకరణాలు, సర్వాంగ కవచాన్ని మనము ధరించుకోవాలి. అవి ధరించుకొని సాతాను మీద మనం విజయాన్ని సాధించాలి. ఇది మన యొక్క అల్టిమేట్ గోల్ అన్నట్లు మనము చూసాం. సో హ్యావింగ్ సెడ్ దట్, నౌ లాస్ట్ పాయింట్లోకి ఆయన కంక్లూజన్ గా చెప్తున్నాడు 21 నుంచి 24 దాకా. ఈ వర్సెస్ లో 21, 22, 23, 24 పౌలు భక్తుడు తన గురించి రాస్తున్నాడు. అంతేకాకుండా ఈ ఉత్తరం ఎవరితో అయితే పంపిస్తున్నాడో, బహుశా ఎవరితో అయితే రాయిపిస్తున్నాడో ఆయన గురించి కొన్ని విషయాలు చెప్తున్నాడు. ఆయన పేరు తుకికు, ఇంగ్లీష్లో అయితే టైకికస్ అంటారు. అవి నేను చదువుతాను. 21, 22 ముందు చదువుతాను. మీరును నా క్షేమ సమాచారం అంతయు తెలుసుకొనుటకు ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన వాడును నైనా తుకికును నా సంగతులన్నీ మీకు తెలియజే. మీరు మా సమాచారం తెలుసుకొనుటకును అతడు మీ హృదయములను ఓదార్చుటకును అతనిని మీ వద్దకు పంపితిని. తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి సమాధానమును విశ్వాసముతో కూడిన ప్రేమను సహోదరులకు కలుగును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికి అందరికీ కృప కలుగును గాక. ఇంగ్లీష్లో కూడా చదువుతాను. సో దట్ యు ఆల్సో మే నో హౌ ఐ యామ్ అండ్ వాట్ ఐ యామ్ డూయింగ్. Tychicus, the beloved brother and faithful minister in the Lord, will tell you everything. I have sent him to you for this very purpose, that you may know how we are and that he may encourage your hearts. Peace be to the brothers and love with faith from God the Father and Lord Jesus Christ. Grace be with you all who love our Lord Jesus Christ with love incorruptible. Now, ఇందులో 21, 22 ప్రాథమికంగా టైకికస్ గురించి ఉంది. టైకికస్ అనే ఆయన గ్రీక్ నేమ్. అది ఈ గ్రీక్ నేమ్ కలిగినటువంటి ఈ వ్యక్తికి టైకికస్ అంటే అర్థం లక్కీ, ఫార్చునేట్, అదృష్టం, కలిసి వచ్చింది. అది ఆ మాటకు అర్థం. మధ్య ఆసియా, ఏషియా మైనర్ కి చెందినటువంటి వాడు అని లూకా తాను అపోస్తల కార్యాల్లో మెన్షన్ చేస్తూ ఉంటాడు. పౌలు భక్తుడు థర్డ్ మిషనరీ జర్నీ, మొదటి మిషనరీ జర్నీ బార్నబాస్తో చేశాడు. సెకండ్ మిషనరీ జర్నీలో ఆయన ఎక్కువగా కొరింథీ పట్టణంలో గడిపాడు. థర్డ్ మిషనరీ జర్నీలో ఎక్కువగా ఎఫెసస్ పట్టణంలో గడిపాడు. ఈ థర్డ్ మిషనరీ జర్నీ చేస్తా ఉన్నప్పుడు తుకికు, టైకికస్ తనతో పాటు ఉన్నట్లు అపోస్తల కార్యము 20వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. సరే, ఈ తుకికు ద్వారా ఈ ఎఫెసస్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు బహుశా గిఫ్ట్ పంపించి ఉండాలి. ఎందుకంటే ఈ తుకికు యెరూషలేము వాళ్ళ కోసం ఆయన ఈ ఆఫరింగ్ పడుతున్నప్పుడు హీ వాజ్ పార్ట్ ఆఫ్ ద టీమ్. సో మేబీ చాలా నమ్మకస్తుడు అయి ఉండాలి. అందుకనే పౌలు కోసం వాళ్ళు గ్యాదర్ చేసినటువంటి గిఫ్ట్స్ ఇవన్నీ కూడా ఈ టైకికస్ ద్వారా పౌలుకి రోమ్ పట్టణానికి పంపించారు. పంపిస్తే హీ వాజ్ దేర్ ఫర్ సమ్ టైమ్ విత్ దెమ్. ఆ పౌలుతో పాటు కొంతకాలం ఉండిపోయాడు. ఉండి ఆ టైంలో పౌలు భక్తుడు తుకికు ద్వారానే ఈ 4 లెటర్స్ ఏవైతే ఉన్నాయో, ప్రిజన్ లెటర్స్, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక, ఫిలోమోనుకు రాసిన పత్రిక, ఈ 4 పత్రికలు ఆయన ద్వారా పంపించడం జరిగింది. సో దిస్ ఇస్ బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్ అబౌట్ దిస్ మ్యాన్ టైకికస్. ఓకే, టైకికస్ చాలా నమ్మకస్తుడు అనేటువంటి మాట చూస్తా ఉన్నాం. మనము టైకికస్ గురించి బైబిల్లో చూసినట్లయితే తీతు 3వ అధ్యాయం 12వ వచనంలో తీతుని రీప్లేస్ చేయడానికి తుకికుని పంపించడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నట్లు మనం చూస్తూ ఉంటుంది. ఆ వచనం చదువుతాను. నికోపోలేలో శీతాకాలము గడపవలనని నేను నిర్ణయించుకున్నాను గనుక నేను అర్తెమే నైనను తుకికు నైనను నీ యొద్దకు పంపినప్పుడు అక్కడికి నా యొద్దకు వచ్చేటకై
ప్రయత్నం చేయము. అంటే నేను ఆయన్ని పంపిస్తాను, సో అప్పుడు ఆయన మినిస్ట్రీ చేస్తా ఉంటాడు, నువ్వు నన్ను వచ్చి కలుసుకో అని తీతుకి ఉత్తరం రాస్తూ ఉన్నాడు. అంతేకాదు, తిమోతికి తాను రాసినటువంటి చివరి లేఖ ఏమని రాస్తాడంటే, నేను నీ దగ్గరికి తుకికుని పంపిస్తున్నాను, ఆయన వచ్చిన తర్వాత నువ్వు త్వరగా వచ్చాయి నా దగ్గరికి, చివరిగా నిన్ను ఒకసారి చూడాలన్నది అన్నట్లు పౌలు రాస్తా ఉన్నాడు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో తుకికును ఎఫెసు నాకు పంపితిని. ఎంత స్పష్టంగా ఉందో చూడండి. సో దిస్ ఈజ్ అబౌట్ టైకికస్, లేకపోతే తుకికు అన్న ఆయనకి అర్థం ఇది అని చెప్పాలి. అయితే చరిత్రలో మనం చూసినట్లయితే గ్రీక్ ట్రెడిషన్ ఏమని చెప్తుందంటే, చాల్సిడాన్ అనేటువంటి ప్రాంతానికి మొట్టమొదటి బిషప్ గా తుకికు ఉన్నాడు అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది. సో ఐ గేవ్ అ ప్రొఫైల్ ఆఫ్ దిస్ మ్యాన్ కాల్డ్ టైకికస్. అయితే పౌలు భక్తుడు ఈ తుకికు గురించి ఏమి రాస్తున్నాడో ఈ 2 వచనాలు మళ్ళీ ఒకసారి చదువుతాను. మీరును నా క్షేమ సమాచారం అంతయు తెలుసుకొనుటకు ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడైన తుకికు నా సంగతులని మీకు తెలియచాను. మీరు మా సమాచారం తెలుసుకొనుటకును అతడు మీ హృదయములను ఓదార్చుటకును అతడిని మీ వద్దకు పంపితిని. సో దాట్ యు ఆల్సో మే నో హౌ ఐ యామ్ అండ్ వాట్ ఐ యామ్ డూయింగ్. Tychicus, the beloved brother and faithful minister in the Lord, will tell you everything. I have sent him to you for this very purpose, that you may know how we are and that he may encourage your hearts. అయితే ఇందులో పౌలు తిమోతి గురించి, తికుకి గురించి, టైకికస్ గురించి రాసేటువంటి పదాలు నాకు బాగా అనిపించినాయి. అంటే పౌలు తుకికుని ఎంత బ్యూటిఫుల్ గా మనకి పరిచయం చేస్తున్నాడు, లేకపోతే తుకికు గురించి తనకున్నటువంటి అభిప్రాయం ఈ వర్డ్స్ లో ఎంత బాగా చెప్తున్నాడో చూసినప్పుడు నాకేమనిపించింది అంటే, వాట్ విల్ పీపుల్ రైట్ అబౌట్ మీ, వాట్ విల్ పీపుల్ సే అబౌట్ మీ ఇఫ్ దే హ్యావ్ టు. ఒకవేళ నా గురించి ఎవరన్నా చెప్పదలుచుకుంటే, నా గురించి ఎవరన్నా రాయదలుచుకుంటే ఏం రాస్తారు, ఏం చెప్తారు? ఐ స్టార్టెడ్ థింకింగ్ వెరీ సీరియస్లీ, క్యాన్ సమ్ వర్డ్స్ లైక్ దిస్ బి ఇన్ దట్ డిస్క్రిప్షన్? ఆ యొక్క వివరణలో అలాంటి పదాలు ఉంటాయా అని నాకు అనిపించింది. మొట్టమొదటి పదం ఏంటంటే సోదరుడు అని చెప్తేనే చాలా గొప్ప విషయం. పౌలు ఒక వ్యక్తిని నా సహోదరుడు అని చెప్తేనే ఎంత వాల్యూ ఉంటుంది. కానీ పౌలు నా సహోదరుడు అని చెప్పి వదిలేయలేదు. ఏమంటాడంటే బిలవర్డ్ బ్రదర్, ప్రియమైనటువంటి సహోదరుడు అని చెప్తూ ఉంటాడు. ఎందుకు ఉపయోగించాడు తుకి గురించి ప్రియమైనటువంటి సహోదరుడు అనేసి? నాకేమనిపిస్తుంది అంటే ఈ 2 రీజన్స్ ని బట్టి తనని బిలవర్డ్ బ్రదర్ అని అన్నాడు అనిపిస్తుంది. ఒకటి ఏంటంటే, తుకికు మస్ట్ హావ్ బీన్ ఎ వెరీ ప్యాషనేట్ పర్సన్, చాలా హృదయ స్పందన కలిగినటువంటి వ్యక్తి అయి ఉండాలి. మనుషులంటే చాలా ప్రీతి, మనుషుల్ని చాలా, అంటే ఏదో పరిచయం లాగా కాకుండా పరిచర్య చేయాలి అనేటువంటి దృక్పథంతో మనుషులతో మాట్లాడేవాళ్ళలాగా నాకు అనిపిస్తా ఉంటాడు. అందుకనే మై బిలవర్డ్ బ్రదర్ అనేటువంటి మాట చెప్తా ఉన్నాడు. రెండోది, బిలవర్డ్ బ్రదర్ అన్నప్పుడు నాకేమనిపిస్తుంది అంటే, తుకికు బహుశా తన దగ్గరికి ఎవరన్నా వస్తే సహాయం చేయటం కాదు, అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి వాళ్ళకి సహాయం చేసేవాడుగా నాకు అనిపిస్తా ఉన్నాడు. మరి మనము ఈ వర్డ్ ని ఒకసారి మనకి ఆపాదించుకోవడానికి అవుతుందా? బిలవర్డ్ బ్రదర్ అని, బిలవర్డ్ సిస్టర్ అని మనల్ని ఎవరు పిలుస్తారు? ఎవరిని పిలిచే వాళ్ళు ఉన్నారా? నాకు ప్రియమైన సహోదరుడు, నాకు ప్రియమైన సహోదరి అని మనల్ని ఎవరన్నా అడ్రస్ చేయగలరా? ఆర్ వి లైక్ దాట్ టు ద పీపుల్? మన చుట్టూ ఉన్నటువంటి మనుషులకి మనము అలా ఉండగలుగుతున్నామా? ఐ నో దీస్ ఆర్ కంక్లూజన్ వర్డ్స్, కానీ దీంట్లో కూడా ఎంత సింపుల్ వర్డ్స్ లో మనకి మైటీ మెసేజ్ వస్తుందో ఒక్కసారి ఆలోచించండి. హౌ మెనీ పీపుల్ క్యాన్ కాల్ యూ బిలవర్డ్ బ్రదర్ ఆర్ బిలవర్డ్ సిస్టర్? మీ చుట్టూ ఉన్న వారిలో ఎంతమంది ఈ మాట చెప్తూ ఉంటారు? ఇంకా ఏమంటున్నాడంటే, ఫెయిత్ఫుల్ మినిస్టర్, నమ్మకమైన పరిచారకుడు. హీఈస్ ట్రస్ట్ వర్ది, ఆయన చాలా నమ్మకస్తుడు తుకికు. అందుకనే యెరూషలేము ఆ ఫ్యామిన్ ఉన్నప్పుడు కలెక్షన్స్ విషయంలో తుకికును వాడుకున్నాడు. అంతేకాదు, ఎఫెసస్ వాళ్ళు పౌలుకి గిఫ్ట్ పంపిద్దాం అనుకున్నప్పుడు తుకికును వాడుకున్నారు.
తీతుకి బ్రేక్ ఇవ్వాలనుకున్నప్పుడు తుకికును పంపించాడు. తిమోతిని తన దగ్గరికి పిలిపించుకోవాలి అనుకున్నప్పుడు తుకికును పంపించాడు. నాకేమనిపిస్తుంది అంటే, ఫర్ పాల్ దెర్ ఆర్ వెరీ ఫ్యూ పీపుల్ ఆన్ హూమ్ హీ ట్రస్ట్ ఎ లాట్. చాలా ట్రస్ట్ పెట్టుకుంటాడు. అందుట్లో ఈయనొకడు తుకికు. అందుకనే ఫెయిత్ఫుల్ మినిస్టర్ అంటున్నాడు. ఫెయిత్ఫుల్ అని వదిలేయలేదు, నమ్మకస్తుడు అని వదిలేయలేదు, పరిచారకుడు. ఆయన పరిచర్య చేసేటువంటి వాడు. హీ సర్వ్స్ పీపుల్, హీ సర్వ్స్ ది అకేషన్. పరిస్థితులకి అనుగుణంగా వ్యవహరించేవాడు. ఎన్ని రకాలైనటువంటి పనులు తుకికు చేస్తా ఉన్నాడు చూడండి. ఆయన అటు క్రీతులోను, తర్వాత ఎఫెసస్ లోను, అటు తీతుకి ఇటు తిమోతికి రిప్లేస్మెంట్ గా ఉన్నాడు. అంతేకాదు పౌలు గురించి చెప్పడానికి తాను ఒక రిప్రజెంటేటివ్ గా ఉంటా ఉన్నాడు. తన ధనం విషయంలో చాలా నమ్మకమైనటువంటి వ్యక్తిగా ఉన్నట్లు మనకి అర్థమవుతోంది. సో హీఈస్ అ ఫెయిత్ఫుల్ మినిస్టర్. సో మొదటిది బిలవర్డ్ బ్రదర్, ప్రియ సహోదరుడు. రెండోది నమ్మకమైన పరిచారకుడు, ఫెయిత్ఫుల్ మినిస్టర్. మూడోది ఏమంటున్నాడంటే, హీ మే ఎంకరేజ్ యువర్ హార్ట్స్, మీ హృదయములను ఓదార్చుటకును. బై ద బై, లెట్ మీ టెల్ యు వన్ థింగ్. ఇంత పెద్ద ఎపిజోడ్లో, లేకపోతే ఇంత పెద్ద లెటర్లో, 155 వర్సెస్ ఉన్నటువంటి లెటర్లో, పాల్ డిడ్ నాట్ రైట్ ఎనీథింగ్ అబౌట్ హిస్ లైఫ్, అబౌట్ హిస్ మినిస్ట్రీ, అబౌట్ హిస్ లైఫ్ స్టైల్, అబౌట్ ద ప్రిజన్ లైఫ్. అది ఎక్కడ మెన్షన్ చేయలేదు. తన జీవన విధానం ఎట్లా ఉంటుంది, తన దగ్గర పైసలు ఎంత ఉన్నాయి, తను ఎలా బ్రతుకుతున్నాడు, తనకి ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు ఉన్నారు, ఏమీ కూడా రాయలేదన. నథింగ్ పర్సనల్ ఇన్ ఇట్. దాంట్లో ఏది కూడా పర్సనల్ది రాయలేదు. అయితే ఈ ఎఫెసీలకు రాసిన పత్రిక టైంలోనే కొలసీలకు కూడా పత్రిక రాశాడు కదా. అక్కడ కూడా చూసినట్లయితే చూద్దాం. కొలసియన్స్ చాప్టర్ 4 verses 7 and 8. Tychicus will tell you all about my activities. He is a beloved brother and faithful minister and fellow servant in the Lord. చూసారా ఇంట్రడక్షన్, ఆల్మోస్ట్ ప్యారలల్ లాగా ఉంది. I have sent him to you for this very purpose, that you may know how we are and that he may encourage your hearts. ప్రియ సహోదరుడును, ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడును, నా తోడి సేవకుడైన తుకికు నన్ను గూర్చిన సంగతులన్నీ మీకు తెలియజేయను. మీరు మా స్థితి తెలుసుకున్నట్లు, మీ హృదయములను అతడు ఆదరించినట్లు, అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసిముని మీ వద్దకు పంపుచున్నాను. అతడు మీ వద్ద నుండి వచ్చిన వాడే. వీరిక్కడ సంగతులన్నీ మీకు తెలియజేతురు. ఈ కొలసీలు రాసిన పత్రికలో చూసినట్లయితే మీ దగ్గర నుంచే వచ్చాడు నా దగ్గరికి. అతని ద్వారా నా పరిస్థితులన్నీ మీకు చెప్తున్నాను. నేను బోధించాలనుకున్న విషయాలు రాశాను, కానీ నా పరిస్థితి ఎలా ఉంది, నేను ఎట్లా ఉంటున్నాను, ఇవి నేను ఏమి రాయట్లేదు. ఎందుకనంటే ఇది నేను తుకికు అప్పచెప్పాను. నౌ వాట్ ఐ గ్యాదర్ ఫ్రమ్ దిస్ పర్సన్ ఇస్ దిస్. ఈ తుకికులో 2 గుణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఫెయిత్ఫుల్, నమ్మకమైనటువంటి వాడు, ఇంటిగ్రిటీ ఉన్నటువంటి వాడు, ట్రస్ట్ వర్ది. ఒక పని చెప్తే కరెక్ట్గా తూచా తప్పకుండా చేసేటువంటి వాడు. దట్ ఈస్ వన్ థింగ్ అబౌట్ హిమ్. రెండోది ఏంటంటే హీఈస్ అన్ ఎంకరేజర్. ఆయన ప్రజలను ఓదార్చేటువంటి వాడు. తెలుగులో ఓదార్పు అని అన్నారు. ఇంకో విధంగా చెప్పాలంటే ప్రజల్ని ఆయన మోటివేట్ చేసేవాడు. ఆయన చక్కగా మేలుకొల్పేటువంటి వాడుగా ఉంటున్నాడు, ఎంకరేజ్ చేసేటువంటి వాడుగా ఉంటున్నాడు. సో ఈ ఎంకరేజ్మెంట్ అనేది ఉండాలి ఒక పక్కన. ఇంకో పక్కన నమ్మకంగా చెప్పాలి. కొన్నిసార్లు అబద్ధాలు ఆడి ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉంటారు, లేనిపోయిని చెప్పి ఎంకరేజ్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు. కానీ తీతుకు ఇంకో గుణం ఉంది. హీఈస్ ఫెయిత్ఫుల్ అండ్ ట్రస్ట్ వర్ది. అబద్ధాలు ఆడేటువంటి వాడు కాదు, నిజం చెప్పాలి, కానీ ప్రజల్ని ఆయన ఆదరించాలి, ప్రజల్ని ఆయన ఓదార్చాలి, ప్రజల్ని పురికొల్పాలి ఆయన. అది ఎట్లా సాధ్యం అని అనిపించింది నాకు. ఎందుకనంటే పౌలు జైల్లో ఉన్నాడు, బహుశా ఆయన లైఫ్ ఎలా ఉంటుందో తెలియదు. కానీ నేనేమనుకుంటాను తెలుసా, అబద్ధం ఆడకుండా పౌలు జీవితాన్ని ప్రజెంట్ చేసి దేవుని వాక్యాన్ని బట్టి, దేవునిలో ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి, దేవునిలో ఉన్నటువంటి నిరీక్షణ బట్టి ప్రజలకి చెప్తూ ఉంటుంటారు. పౌలు గారి కాళ్ళకి గొలుసులు కట్టేశారు,
ఎప్పుడు కూడా నలుగురు పోలీసులు, నలుగురు సైనికులు ఉంటారు అని చెప్పి ఏం పర్లా, ఆయన్ని బంధించారు కానీ ఆయన చెప్పే సువార్తన కాదు. ఆయన్ని బంధించారు అంతే, అంతేకాదు అక్కడ ఉన్నటువంటి అనేక మందికి సువార్తను బోధించగలిగారు పౌలు గారు. సో కాబట్టి ఆయన ఫ్యాక్ట్ని ప్రజెంట్ చేస్తూ ఉండుంటాడు, ఏం ఏం జరుగుతుందో ప్రజెంట్ చేస్తూ ఉండుంటాడు, అట్ ద సేమ్ టైం కంఫర్ట్ చేస్తూ ఉండుంటాడు. ఇది నాకు బాగా అనిపించింది. అది ఈరోజు శ్వేత, డేవ్ వాళ్ళకి బాగా అది వర్తిస్తుందని నేను అనుకుంటూ ఉన్నాను. ఎస్, ఒక బిలవర్డ్ పర్సన్ కుటుంబంలో చనిపోయినప్పుడు ఆ ఫ్యాక్ట్ ఏంటంటే ఇట్స్ ఎ సెపరేషన్, అది ఎడబాటు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. అయితే ఇంకొక విషయం కూడా మనం ఆలోచించాలి, ఇంకో యాంగిల్ కూడా మనం ఆలోచించాలి. ఏంటి అని అంటే, ఆమె లైఫ్ ఎండ్ అయిపోయిందా? లేదు, ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ఎక్కడికి వెళ్ళింది ఆమె? సో మనకున్నటువంటి ట్రస్ట్, మనకున్నటువంటి ఫెయిత్, మనకున్నటువంటి హోప్ ఏంటనంటే షీఈస్ విత్ ద లార్డ్, ప్రభు దగ్గర ఉంది. అండ్ ఆమెను మళ్ళీ మేము మనం కలుసుకుంటాం, తప్పకుండా మళ్ళీ ఆమెను కలుసుకుంటాం, ఆమెతో మనం ఎప్పటికీ కలిసి ఉండిపోతాం. సో అవి మనకి ఎంకరేజింగ్గా ఉంటుంది అనమాట, అది మనకి ఆదరించేదిగా ఉంటుంది, ఓదార్పుని కలిగించేదిగా ఉంటుంది. మేబీ ఈరోజు తుకికు ఉన్నట్లయితే కనుక ఉన్నట్లుగా చెప్పుండేవాడు, చనిపోయింది, వయసు వచ్చింది కాబట్టి చనిపోయింది, ఆమె బ్రతుకుండి ఒక వెజిటబుల్ లాగా తాను ఎటువంటి స్పందన లేకుండా చాలా సఫర్ అవుతూ తన శరీరంలో రోజు రోజుకి క్షీణించుతూ ఎంత కష్టంగా ఉంటుంది కదా. కాబట్టి బెస్ట్ థింగ్ ఏంటంటే పెయిన్లెస్ వరల్డ్లోకి, ఎటువంటి ఒత్తిళ్ళు లేనటువంటి ప్రపంచంలోకి ఆమె వెళ్ళిపోయింది కదా. సో ఐ నో సెపరేషన్ ఈజ్ పెయిన్ఫుల్, బట్ అట్ ది సేమ్ టైమ్ దెర్ ఈస్ జాయ్ బికాస్ షీ హాజ్ రీచ్డ్ ఎ ప్లేస్ వేర్ షీ ఈస్ నౌ ఎంజాయింగ్ హర్ లైఫ్. తన జీవితాన్ని పరిపూర్ణంగా ఆనందిస్తుంది. మేబీ తుకికు ఆ విధంగా మాట్లాడుతుంటాడు. క్రీస్తులో తమకున్న నిరీక్షణ బట్టి, క్రీస్తులో తమకున్నటువంటి విశ్వాసాన్ని బట్టి పౌలు రియల్ లైఫ్ చాలా క్లమ్జీగా ఉన్నప్పటికీ, రియల్ లైఫ్ చైన్డ్ అయినప్పటికి కూడా ఎంకరేజింగ్గా మాట్లాడగలిగాడు. సో దిస్ ఈజ్ అబౌట్ టైకికస్ అనమాట. టైకికస్ గురించి మనం ఎన్ని విషయాలు నేర్చుకున్నాం చూడండి. హీఈస్ బిలవర్డ్ బ్రదర్, ప్రియ సహోదరుడు. రెండోది ఫెయిత్ఫుల్ మినిస్టర్, నమ్మకమైనటువంటి పరిచారకుడు. అంతేకాదు పౌలు గురించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఉన్నది ఉన్నట్లుగా వివరించి వాళ్ళని ఓదార్చినటువంటి వాడు. మీ హృదయములను ఓదార్చుటకును హీ మే ఎంకరేజ్ యువర్ హార్ట్స్, అందుకని నేను పంపిస్తున్నాను అన్నాడు. పౌలుకి ఎంత కాన్ఫిడెన్స్ ఉందంటే తుకికు ఖచ్చితంగా చెప్తాడని. అందుకనే తన ఉత్తరాల్లో అటు కొలసీలకు రాసిన పత్రికలో కానీ ఇటు ఎఫెసీయులకు రాసిన పత్రికలో కానీ పర్సనల్ విషయాలు ఏమి మెన్షన్ చేయకుండా అలా వదిలేసినట్లు మనం చూస్తా ఉన్నాం. సో దాట్స్ అబౌట్ టైకికస్. సో ఈ టైకికస్ గురించి 2 lessons మనం నేర్చుకున్నాం. ఒక లెసన్ ఏంటి అని అంటే కనుక, ఒకవేళ ప్రజలు మనల్ని ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటే, మన గురించి మాట్లాడాలనుకుంటే, వాట్ కైండ్ ఆఫ్ వర్డ్స్ దే విల్ బి యూజింగ్ ఒక్కసారి ఆలోచించండి. ట్రస్ట్ వర్ది, ఫెయిత్ఫుల్ అని ఎంతమంది చెప్పగలుగుతారు? మన సొంత చిల్డ్రన్ చెప్పగలుగుతారా? మన సిబ్లింగ్ చెప్పగలుగుతారా? ఈజ్ యువర్ వైఫ్ ట్రస్టింగ్ యూ? ఈజ్ యువర్ హస్బెండ్ ట్రస్టింగ్ యూ? ఒకసారి ఆలోచించండి. అట్లీస్ట్ మన ఫ్యామిలీ మెంబర్స్ మధ్యన ట్రస్ట్ వర్ది పీపుల్ అని అనిపించుకోగలుగుతున్నావా? కానీ ఇక్కడ తుకికు ఆలోచించినట్లయితే ఇన్ జనరల్ ఎవ్రీబడి లుక్స్ అట్ హిమ్ అండ్ దే సే హీస్ అ ట్రస్ట్ వర్ది గాయ్ అనేసి. ఇంకా ఆయన ఎంకరేజింగ్ చేసేటువంటి వ్యక్తి, ఎంకరేజింగ్, యథార్థవంతుడు. కానీ ఆయన అట్ ద సేమ్ టైం ప్రజల్ని ఓదార్చేటువంటి వాడు, వాళ్ళని పురుకొల్పేటువంటి వాడు, మంచి మాటలు చెప్పి ధైర్యం పలికేటువంటి వాడు. అది ఈ ధైర్యం కళ్ళబుల్లి మాటలతో వచ్చింది కాదు, లేనిపోయిని చెప్తే వచ్చింది కాదు, దేవుని అందున్న విశ్వాసాన్ని బట్టి, దేవునితో కనెక్ట్ చేయటం బట్టి వచ్చిందిగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు 23, 24 చూద్దాం. తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి సమాధానమును విశ్వాసముతో కూడిన ప్రేమయును సహోదరులకు కలుగును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తును
శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికి అందరికీ కృప కలుగును గాక. పీస్ బీ టు ద బ్రదర్స్ అండ్ లవ్ విత్ ఫెయిత్ ఫ్రమ్ గాడ్ ద ఫాదర్ అండ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. గ్రేస్ బీ విత్ ఆల్ హూ లవ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ విత్ లవ్ ఇన్కరప్టబుల్. ఇది ఒక ఫేర్వెల్ గ్రీటింగ్ అని అనుకుంటే పొరపాటు. చివరిలో తుది పలుకులు అంటారే, చివరి మాటలు అంటారే, అలాంటివి కావది. ఇట్ ఈస్ ఎ సీరియస్ ప్రేయర్ ఫర్ రికన్సిలియేషన్. సమాధానపరచబడటానికి చాలా తీవ్రమైనటువంటి ప్రార్థన. బ్యూటీ ఏంటంటే పాల్ ఫస్ట్ చాప్టర్లో ఒక ప్రేయర్ చేశాడు, అది స్పిరిచువల్ నాలెడ్జ్ కోసం. థర్డ్ చాప్టర్లో ఒక ప్రేయర్ చేశాడు స్పిరిచువల్ స్ట్రెంగ్త్ కోసం. ఇక సిక్స్త్ చాప్టర్లో ఒక ప్రేయర్ చేస్తా ఉన్నాడు స్పిరిచువల్ గా వన్నెస్ కోసం, రికన్సిలియేషన్. సో 3 ప్రేయర్స్ ఈ ఎపిసోడ్లో మనకి కనబడతా ఉంది. అయితే పౌలుకున్నటువంటి తృష్ణ, తీవ్రత ఇక్కడ బాగా కనబడతా ఉంది. ఏంటి అని అంటే కనుక ఈ పత్రికంతా రాసినప్పుడు తన యొక్క ఇంటెన్షన్ ఏంటంటే, అయ్యా మనం ఒకటిగా ఉండాలయ్యా, మనం ఒకటిగా ఉండాలి. బ్రదర్హుడ్ ఆఫ్ బిలీవర్స్, విశ్వాసులు అంతా కూడా సహోదర తత్వంతో ఉండగలిగి ఉండాలి. ఎఫెసస్ పట్టణంలో ఉన్నటువంటి యూదులే గాని యూదేతరులే గాని ఒకరితో ఒకరు సమాధానపడి క్రీస్తు యొక్క ఒక్క శరీరంగా వాళ్ళు ఉండాలి అనేసి. మై ఫ్రెండ్స్, దేవుని వాక్యము మన జీవితంలో పనిచేసినప్పుడు, పరిశుద్ధాత్ముడు మన జీవితంలో పనిచేసినప్పుడు వి స్ట్రైవ్ ఫర్ వన్నెస్. మనము ఐక్యత కోసం, సఖ్యత కోసం తప్పిస్తాం. మనలో ఆ ఐక్యత కావాలి అనేటువంటి తపన లోపిస్తున్నట్లయితే ప్రాబబ్లీ వీఆర్ నాట్ అలవింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ద స్పిరిట్ ఆఫ్ గాడ్, ద సన్ ఆఫ్ గాడ్ టు వర్క్ ఇన్ us. కుమారుడైనటువంటి యేసయ్య, పరిశుద్ధాత్ముడు, దేవుని వాక్యము మనలో పని చేయటానికి మనము అనుమతించట్లేదు అని అర్థం అన్నమాట. సరే, ఆ విధంగా ఇంట్రడక్టరీగా మాటలు చూసిన తర్వాత పౌలు భక్తుడు చేస్తున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థన మనము చూద్దాం. తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి సమాధానమును ఈ పీస్ గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఒక విధంగా నాకేమనిపిస్తుందంటే 6 అధ్యాయాల్లో తాను ఏమైతే చెప్తూ ఉన్నాడో దాంట్లో ఉన్న ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఇక్కడికి తీసుకొచ్చేసాడు. అందుట్లో ఒకటి ఏంటంటే పీస్ గురించి ఆయన మాట్లాడిందంతా 2వ అధ్యాయంలో. ద హోల్ చాప్టర్ 2 ఈజ్ అబౌట్ పీస్. క్రీస్తు ద్వారా, క్రీస్తు నందు మనకి దేవునితో సమాధాన పరచబడ్డాం. ఎలాగా? మన పాపాల్ని యేసుక్రీస్తు ప్రభువారు తన మీద వేసుకొని దేవుని యొక్క పవిత్రతనికి ఆయన ఏమాత్రం మచ్చ డాగులు లేకుండా ఉండటానికి మన పాపాల కోసం ఆయన రక్తమంతా చిందించి సిలువ మీద చనిపోయి తండ్రితో మనల్ని సమాధానపరిచాడు. సమాధానం, పీస్ విత్ గాడ్ బికాస్ ఆఫ్ ది షెడింగ్ ఆఫ్ బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అది 2nd చాప్టర్లో చెప్పాడు. మీరు పాపంలో చచ్చిన వారై ఉండగా క్రీస్తు లేపి కూర్చోపెట్టాడు. అంతేకాదు, క్రీస్తు మనకి సమాధానం అయి ఉన్నాడు. ఇంకే ఏమంటున్నాడు? క్రీస్తు మనకి తండ్రితో సమాధానపరిచిన వాడు. అదొకటే కాదు, యూదులకి యూదేతరులకి మధ్యలో ఉన్నటువంటి గోడను ఆయన పగలగొట్టేశాడు. 2వ అధ్యాయంలో చూపిస్తాడు. ఎందుకనంటే తండ్రితో సమాధానపరచబడిన వాడు దేవుని పిల్లలందరితో కూడా సమాధానం కలిగి ఉంటారు. సో అది మనం 2వ అధ్యాయం 14వ వచనంలో చూస్తాం. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రము తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేశాను. సో దిస్ ఈస్ ఎ వెరీ సీరియస్ ప్రేయర్ అబౌట్ రికన్సిలియేషన్. అయ్యా, నేను ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే, మనందరిలో పనిచేసింది ఒకే దేవుడు, మనలందరినీ ఏర్పరిచింది ఒకే తండ్రి, మనలందరినీ జగత్ పునాది వేయబడక ముందుగా చూసింది ఒకే తండ్రి, మనందరినీ కూడా రక్షించింది ఒకే కుమారుని యొక్క రక్తము, మనందరిలో కూడా ముద్రగా ఉన్నది ఒకే పరిశుద్ధాత్ముడు. కాబట్టి మనలో విభేదాలు ఉండకూడదు. వి మస్ట్ హ్యావ్ పీస్ విత్ గాడ్ అండ్ విత్ వన్ అనదర్.
దేవునితో సమాధానం ఉండాలి, ఒకరితో ఒకరు సమాధానం కలిగి ఉండాలి. అది తనకున్నటువంటి మెయిన్ పాయింట్ చెప్తా ఉన్నాడు. సో మొదటిది పీస్ గురించి మాట్లాడాడు. తర్వాత ఏమంటున్నాడు? తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి సమాధానము, విశ్వాసముతో కూడిన ప్రేమను. బ్యూటిఫుల్ అంటే ఈ ఈ ఈ 2 వచనాల్లో 4 కీ వర్డ్స్, పత్రికలో ఉన్నటువంటి 4 కీ వర్డ్స్ ఆయన ఉపయోగించాడు. పీస్, ఫెయిత్, లవ్, గ్రేస్. సమాధానము, విశ్వాసము, ప్రేమ, కృప. ఈ 4 కూడా ఇక్కడ తీసుకొచ్చి పెట్టాడు. ఈ 4 కూడా ఇక్కడ తీసుకొచ్చి పెట్టాడు. ఎందుకు ఈ 4 తీసుకొచ్చి పెట్టాడనంటే, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి, ఎలా వస్తాయి, ఏం చేస్తాయి అనేది పత్రికంతా వర్ణించిన తర్వాత చివరికి వచ్చేటప్పటికి అది మీకు ఉండాలి అని ఆయన ప్రార్థన చేస్తున్నాడు ఆయన. సో దిస్ ఇస్ అ వెరీ సీరియస్ ప్రేయర్. దిస్ ఈస్ నాట్ జస్ట్ ఎ కంక్లూజివ్ రిమార్క్స్. కొన్ని రిమార్క్స్ చెప్పేసి వదిలిపెట్టి వెళ్ళిపోదాం అనేటువంటి ఉద్దేశం ఆయనకి లేనే లేదు. సో అందుకనే ఈ పదాలు ఉపయోగించాడు. విశ్వాసముతో కూడిన ప్రేమను. ఇవి సీరియస్ గా చెప్పాలంటే ఫెయిత్ఫుల్నెస్ కానీ, విశ్వాసము, ప్రేమ, ఇవి పరిశుద్ధాత్మని యొక్క ఫలముగా ఉంటుంది. సో హిజ్ ఇంటెన్షన్ ఏంటనంటే, ఆత్మ ఫలము కలిగినటువంటి విశ్వాసులు అవ్వాలని ప్రార్థన చేస్తున్నారు. ఆత్మ ఫలము కలిగినటువంటి విశ్వాసులు అవ్వాలని. మన ప్రభు అయిన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికి అందరికీ కృప కలుగును గాక. ప్రేమ, కృప, విశ్వాసము, సమాధానం, ఇవి ఎలాగా లింక్ అయి ఉంటాయి అని అంటే కనుక, సమాధానము దేవుడు మనకి ఇచ్చేది, కృప దేవుడు మన పట్ల చూపించేది, ప్రేమ దేవుడికి మన పట్ల కలిగి ఉన్నది. మళ్ళీ చెప్తాను. కృప దేవుడు మన పట్ల చూపించేది, సమాధానము దేవుడు మనకి అనుగ్రహించేది, ప్రేమ దేవుడికి మన పట్ల ఉండేది. ఈ 3 కూడా దేవుడి నుంచి మనకు వచ్చే. సమాధానము దేవుడిస్తేనే వస్తుంది, కృప దేవుడు అనుగ్రహిస్తేనే వస్తుంది, ప్రేమ దేవుడు మన పట్ల కనపరిస్తేనే వస్తుంది. మీకు అర్థమైంది కదా? ఈ 3 కూడా దేవుడి నుంచి వచ్చాయి. అయితే ఈ 3 మనం అనుభవించటానికి, ఈ 3 మన జీవితంలో కార్యసాధకం అవ్వటానికి, కార్యాచరణలోకి రావడానికి, అనుభవించటానికి మనం చూపించాల్సింది ఒకటే, విశ్వాసం. అందుకనే విశ్వాసముతో కూడిన ప్రేమను అనేటువంటి మాట చూపుతున్నాడు. సో దిస్ ఈజ్ అ వెరీ సీరియస్ ప్రేయర్. చాలా శక్తివంతమైనటువంటి ప్రార్థన పౌలు భక్తుడు ఇక్కడ చేస్తా ఉన్నాడు. సో లవ్, గ్రేస్, పీస్ అండ్ ఫెయిత్, ఇవి చాలా ఎసెన్షియల్. ఒక కుర్చీకి 4 కాళ్ళు ఎంత ప్రాముఖ్యమో, ఒక విశ్వాసి జీవితానికి ఈ 4 చాలా ప్రాముఖ్యమే. దేవుని ప్రేమను అనుభవించినటువంటి వ్యక్తి ఈ లోకంలో పరిపూర్ణత ఉండదు. దేవుని కృపను అనుభవించినప్పుడే, అంగీకరించినప్పుడే సమాధానం అనేది తనకి ఉంటది. ప్రేమ, కృప, సమాధానం, ఈ 3 మన జీవితంలో దేని ద్వారా ఆపరేట్ అవుతాయి అంటే బై ఫెయిత్, విశ్వాసం ద్వారా. సో మై ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ది ఎపిసల్ ఆఫ్ పాల్ టు ది చర్చ్ ఎట్ ఎఫెసస్. సో ఐ డోంట్ నో హౌ మెనీ messages we have gone through, but this is a very short message, చాలా చిన్న మెసేజ్, because this is a conclusion one. At the same time, ఈ రోజు ఉన్నటువంటి సిచ్యుయేషన్ బట్టి, జస్ట్ నౌ యూ పీపుల్ ఆర్ కమింగ్ ఫ్రమ్ అన్ మెమోరియల్ సర్వీస్. నేను ఇప్పుడే ఫ్లైట్ దిగి వచ్చాను. నేను ఫ్రమ్ హైదరాబాద్ ఐ కేమ్ డౌన్ టు బెంగళూరు. సో విల్ జస్ట్ ప్రే అండ్ conclude. Next class, what we can do is this. You can go through the whole epistle once. పత్రికను ఒకసారి చదవండి. మీరు మెసేజెస్ ఇస్తున్నప్పుడు యూ మైట్ బి హ్యావింగ్ డిఫరెంట్ క్వశ్చన్స్. సో ఈ ఎపిసోడ్ మీద ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్, ఏ విధమైనటువంటి ప్రశ్న ఉన్నప్పుడు కూడా, ఆర్ఎల్స్ ఇది వింటా ఉన్నప్పుడు, లేకపోతే దీన్ని ధ్యానిస్తా ఉన్నప్పుడు, ఇఫ్ యూ గాట్ ఎనీ అదర్ క్వశ్చన్, మనం నెక్స్ట్ క్లాస్లో వీ విల్ ట్రై టు డీల్ విత్ దోస్ క్వశ్చన్స్ అండ్ వీ కెన్ అఫీషియల్లీ సే దట్ వీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ ఫినిష్డ్ దిస్ ఎపిసోడ్. ఈ యొక్క పత్రిక ధ్యానించడం పూర్తి చేసాం, జీవితంలో అన్వయించడం కాదు. సో ధ్యానించడం పూర్తయితే మన జీవితంలో అన్వయించడం అనేది మొదలవుతుంది.